ప్రభువునందు ప్రియులారా, ఈ ఉదయకాలము మన ప్రియ ప్రభువుని, మన రక్షకుని, మన విమోచకుని ఆరాధించుటకు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు చేరివచ్చి ఉండగా, ఆరాధనకు సహాయకరముగా దేవుని గ్రంథములో నుండి పాత నిబంధనలో ఆదికాండము 7వ అధ్యాయము ఆదికాండము 7వ అధ్యాయము 15-16 వచనాలు. జీవాత్మ గల సమస్త శరీరులలో రెండేసి ఓడలోనున్న నోవకునొద్ద ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడుదియు ప్రవేశించెను. అప్పుడు యెహోవా ఓడలో అతని మూసివేసెను. 8వ అధ్యాయము 19వ వచనము. ప్రతి జంతువును, ప్రాకు ప్రతి పురుగును, ప్రతి బిడ్డయు, భూమి మీద సంచరించినవన్నీ వాటి వాటి జాతుల చొప్పున ఆ ఓడలో నుండి బయటికి వచ్చెను. అప్పుడు నోవకు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగ్రానించి. ప్రభువునందు ప్రియులారా, ఈ ఉదయకాలము మనము మన ప్రభువును ఆరాధించుటకు చేరివచ్చి ఉండగా, ఆరాధనకు సహాయకరముగా ఆదికాండము 7వ అధ్యాయము 16-15 వచనాలు చదువుకున్నాము. 8వ అధ్యాయము 19, 20, 21 చదువుకున్నాము. ఈ 2 అధ్యాయాలలో మనకు 3 ప్రాముఖ్యమైన మాటలు కనబడతాయి. ఒకటి, భద్రపరచబడిన నోవకు. రెండవది, బలిపీఠమును కట్టిన నోవకు. మూడవది, ఇంపైన సువాసన ఇచ్చిన నోవకు. నోవకు దినాలు చాలా భయంకరమైన దినాలు. భూమి బలాత్కారముతో నిండి ఉన్నది. దేవుని సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. సమస్త శరీరులు తమకిష్టమైన మార్గములు నడుచుచున్నారు. మానవుని యొక్క హృదయము చెడిపోయి ఉన్నది. అటువంటి దినాలలో దేవుడు నోవకు
నీ కొరకు ఒక ఓడను చేసుకొనుము. ఆ ఓడలో ప్రతి జంతువులోనూ జతలు జతలుగా వెళ్ళాలి. ప్రతి పక్షులలోనూ జతలు జతలుగా వెళ్ళాలి. నేల మీద ప్రాకు వాటన్నిటిలో కూడా జతలు జతలుగా వెళ్ళాలి. యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవకు అలాగే చేశాడు. ఒకవైపు నీతిని ప్రకటిస్తూ ఉన్నాడు, రాబోయే దేవుని యొక్క తీర్పును గూర్చి జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. మరి యొక్క వైపు ఓడ నిర్మాణము యొక్క పనిలో ఉన్నాడు. ఆ ఓడ నిర్మాణమునకు దేవుడే కొలతలు ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన కొలతల ప్రకారమే నోవకు ఆ ఓడను చక్కగా నిర్మించాడు. 3 అంతస్తులుగా ఉన్నది. తలుపుకు ప్రక్కన కిటికీ ఉన్నది. దేవుని యొక్క ప్రణాళిక ప్రకారమే, దేవుని యొక్క ఆలోచన ప్రకారమే ఓడ నిర్మాణము చక్కగా ముగించబడింది. ప్రచండమైన వర్షము ప్రారంభము కాకమునపే ఆ ఓడలోనికి నోవకు కుటుంబముతో పాటు జతలు జతలుగా లోపలికి వెళ్ళెను. దేవుడు ఆ ఓడ యొక్క తలుపును మూసివేశాడు. 40 రాత్రులు 40 పగుళ్ళు ప్రచండమైన వర్షము. ఆ జల ప్రవాహము చూచినప్పుడు 15 మూరల ఎత్తున ఉన్నవి నీళ్లు. అయితే ప్రియులారా, లోపల ఉన్నవారు భద్రముగా ఉన్నారు, వెలుపల ఉన్నవారు నశించిపోయిరి. ఓడ లోపల భద్రత ఉన్నది, ఓడ లోపల క్షేమము ఉన్నది, ఓడ లోపల నెమ్మది ఉన్నది, ఓడ లోపల సమాధానము ఉన్నది, ఓడ లోపల వారు భద్రముగా ఉన్నారు. బయట మరణము ఉన్నది, బయట నాశనము ఉన్నది, బయట మరణము యొక్క ఘోష వినబడుతుంది, బయట భయంకరమైన దుర్వాసన. అలాగైతే ఆ ఓడ మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు గుర్తుగా ఉన్నది. చితి సారకపు మ్రాను చేత నిర్మించబడిన ఆ ఓడలో భద్రపరచబడిరి. ఎఫెసీ పత్రిక 2:1 ప్రకారము మనము పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉంటిమి. మన పాపములను బట్టి ఆత్మ సంబంధమైన జీవమును కోల్పోయిన వారము. మన పాపములను బట్టి మన అంతరంగములు పరలోక సంబంధమైన మహిమను కోల్పోయిన వారము. దేవునికి దూరస్థులముగా ఉన్నవారము. పాపులమై ఉంటిమి, బలహీనులమై ఉంటిమి, భక్తిహీనులమై ఉంటిమి, శత్రువులమై ఉంటిమి, దేవునికి దూరస్థులమై ఉంటిమి. మాత్రమే కాకుండా మన పాపములను బట్టి దేవుని ఉగ్రతకు పాత్రులమై ఉంటిమి. కానీ
ఆ ఓడ అయిన మన ప్రభు అయిన యేసు క్రీస్తు తన కృప చేత మనలను రక్షించాడు. కోల్పోయిన ఆత్మ సంబంధమైన జీవమును మనకు ఇచ్చాడు. క్రీస్తు యేసు నందున్న మనకు ఆయన భద్రతను ఇచ్చాడు. ఆయన చేతిలో మనము భద్రపరచబడిన వారము, విమోచించబడిన మనము, పరిశుద్ధులుగా చేయబడిన మనము, నీతిమంతులుగా చేయబడిన మనము, దేవుని కుమారులుగా కుమార్తెలుగా చేయబడిన మనము దేవుని యొక్క హస్తములో భద్రపరచబడి ఉన్నాము. అందుకే ఆ ఓడలో ఆ భద్రతను కలిగి ఉన్న నోవ కుటుంబము, ఆ ఓడలో ఉన్నవన్నీ ఆ నీరు తగ్గిపోయిన తరువాత దేవుడే తలుపు తీయగా ఓడలో నుండి వారు క్షేమముగా బయటికి వచ్చిరి. ఈ ఉదయ కాలము మన ప్రభువును జ్ఞాపకము చేసుకొనుటకు మనం చేరివచ్చి ఉండగా, యేసు క్రీస్తునందు మనకు దొరికిన రక్షణ, యేసు క్రీస్తునందు మనకు అనుగ్రహించబడిన నిత్య జీవము, యేసు క్రీస్తునందు మనకివ్వబడిన భద్రత మనము జ్ఞాపకము చేసుకోవాలి. నోవ కుటుంబము ఓడలో నుండి బయటికి రాగానే వారు చేసిన మొట్టమొదటి పని, వారు బలిపీఠమును కట్టిరి. ఒక నూతనమైన ప్రపంచంలోనికి వారు వచ్చారు. వారు పొందిన క్షేమమును, వారు పొందిన ఆనందమును, వారు కలిగి ఉన్న భద్రతను, వారు కలిగి ఉన్న సమాధానమును, వారు పొంది ఉన్న మేలును వారు జ్ఞాపకము చేసుకొని దేవునికి వారు ఒక బలిపీఠమును కట్టిరి. ఆ బలిపీఠము మన ప్రభువైన యేసుక్రీస్తే. ఆ బలిపీఠం మన ప్రభు అయిన యేసుక్రీస్తే. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ అధ్యాయము 10వ వచనములో, మనకొక బలిపీఠము ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారములో సేవ చేయి వారికి అధికారము లేదు. 12వ వచనము, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమను పొందెను. యేసు క్రీస్తే మనకు శ్రేష్టమైన బలిపీఠము. పరలోకములో ఉన్నవాడు, మహిమలో ఉన్నవాడు, ఆరాధించబడుచున్నవాడు, నిరంతరము కీర్తించబడుతున్న ఆ ప్రభువే పరలోకమును విడిచి మానవుడుగా లోకములోనికి వచ్చెను. దేవుడే తన కుమారుని లోకములోనికి పంపినప్పుడు యేసుక్రీస్తు తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చుట కొరకై పరలోకము నుండి భూలోకములోనికి పంపబడిన ఆ ప్రభువుకు ఒక శరీరము అమర్చబడి ఉన్నది. ఆ శరీరమే పాప శరీర ఆకారముతో పంపబడెను. దేవుడే మానవుడాయను.
ఆకారమందు మనుష్యుడుగా కనబడెను, మనిషిని పోలికగా పుట్టెను, దాసుని స్వరూపము ధరించుకొనెను. ఆయన ఈ లోకములో తన జీవితమును, తన సాక్ష్యమును, తన ప్రవర్తనను కాపాడుకొనెను. ఆ ప్రభువే మన కొరకై తన్ను తానే అప్పగించుకొనెను. దేవుడే మన పాపములకు రావలసిన ఆ శిక్షను తన కుమారుడైన యేసు క్రీస్తు మీద మోపెను. చూడండి, రోమా పత్రిక 8వ అధ్యాయము, రోమా పత్రిక 8వ అధ్యాయము 3-4 వచనాలలో మధ్య వరుసలో ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. యేసు క్రీస్తు ప్రభు పాప శరీర ఆకారముతో లోకములోనికి పంపబడెను. ఆయన శరీరమందు మన పాపములకు రావలసిన శిక్ష విధించబడెను. అన్యాయపు తీర్పును పొందిన ప్రభు భారమైన సిలువను యెరూషలేము వీధులలో ఆయన మోసుకొని వెళుతున్నాడు. యెరూషలేము వీధులలో ఆ భారమైన సిలువను మోసుకొని వెళుతూ ఉండగా తల మీద ముళ్ళ కిరీటము, ఆయన శరీరం అంతయు కూడా దున్నబడుచున్నది. కొరడాల చేత ఆయన శరీరము కొట్టబడుతూ ఉన్నది. అతి సుందరుడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో గుర్తింపదగిన మన ప్రియ ప్రభు అయిన యేసు క్రీస్తు నీ కొరకు నా కొరకు ఆయన యెరూషలేము వీధులలో ఆయన శరీరము దున్నబడుచున్నది. దున్నువారికి ఆయన వీపును అప్పగించాడు, దాటువారికి తన వీపును దారినిగా చేశాడు. యెరూషలేమునకు గవిని వెలుపట కపాలమనబడు స్థలములో ఆయన 2 నేరస్తుల మధ్య సిలువ వేయబడెను. ఆకాశమునకును భూమికిని మధ్యలో వ్రేలాడదీయబడెను. 2 నేరస్తుల మధ్య వ్రేలాడదీయబడెను. అక్రమకారులలో ఒకడుగా ఎంచబడెను. ఆయన నీ కొరకు నా కొరకు దహన బలిగా అర్పించబడెను. ఎఫెసీ పత్రిక 5:2 ప్రకారము క్రీస్తు మనలను ప్రేమించి మనము పరిమళ వాసనగా ఉండుట కొరకై తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. ఆయన ప్రేమ ఎంత గొప్పది! ఆయన నీ కొరకు నా కొరకు సమస్తమును భరించాడు. ఆయన మౌనము వహించాడు. ఆయన దుఃఖాక్రాంతుడుగా మారిపోయెను. ఆయన స్వరూపమును కోల్పోయెను, సొగసును కోల్పోయెను, వ్యసనాక్రాంతుడుగా మారెను. ఆయన ప్రేమ ఎంత గొప్పది! ఆయనే మనకు శ్రేష్టమైన బలిపీఠము. ఆ బలిపీఠమే ఆయన మన పాపముల కొరకై చనిపోయి సమాధి చేయబడి
లేఖనముల ప్రకారము 3వ దినమున మృతులలో నుండి లేపబడిన పరలోక సంబంధమైన బలిపీఠము. ఈ ఉదయకాలము ఆ బలిపీఠము యొద్దకు మనము చేరువచ్చాము. కీర్తనల గ్రంథము 26వ కీర్తన 26వ కీర్తన 6వ వచనములో, యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును, అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. ఉదయకాలము శ్రేష్టమైన బలిపీఠముగా ఉన్న మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క శరీరము యొద్దకు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క అమూల్యమైన రక్తము యొద్దకు, ఆ బలిపీఠము యొద్దకు మనము చేరువచ్చి ఉండగా ఆ బలిపీఠమును మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఒకటి భద్రపరచబడిన నోవకు, రెండవది బలిపీఠమును కట్టిన నోవకు. ఆ బలిపీఠం మీద ఎటువంటివి అర్పించాడు? పవిత్రమైన పక్షులు, పవిత్రమైన జంతువులు, వాటిని ఆ బలిపీఠం మీద అర్పించాడు. ఆ అర్పణ దేవునికి ఇంపైన సువాసనగా ఉన్నది. ఈ ఉదయకాలము మనం ఆరాధించే ప్రభు, మనము కీర్తించే ప్రభు, మనము ఘనపరిచే ప్రభు, మనము హెచ్చించే ప్రభు, మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఆ ప్రభు ఎంత ఇంపైన సువాసన గలవాడు. ఆ ప్రభువుకు ఉదయకాలము మన హృదయాలు కుమ్మరించి ఆయనకు ఆత్మ సంబంధమైన బలులు మనము అర్పించవలెను కదా. 50వ కీర్తన 23వ వచనములో, స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు. ఈ ఉదయకాలము ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెను. ఆయనకు మనము శ్రేష్టమైన ఆత్మ సంబంధమైన బలులు మనము అర్పించవలెను. ఆ అర్పణ దేవునికి ఇంపైన సువాసనగా ఉండవలనని మన ప్రభు కోరుతూ ఉండగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆరాధనలో ముందుకు సాగి వెళ్ళుదాం.